రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ రద్దీగా కొనసాగుతున్నాయి. విశ్వావసు నామ సంవత్సర వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇక తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. 6 గంటలకు మంత్రపుష్పం తర్వాత భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. విశ్వావసు ఉగాది నామ సంవత్సర పండుగ సందర్భంగా అయితే సిటీలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఉగాది పండుగను షడ్రుచుల పండుగ కూడా అని కూడా చెప్తూ ఉంటారు. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఆలయాలు భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉదయం 3 గంటల సమయం లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయితే ఉదయం 6 గంటల నుంచి అయితే భక్తులను దర్శనాలకైతే అనుమతిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ సందర్భంగా భక్తుల యొక్క రద్దీని అయితే దృష్టిలో పెట్టుకొని ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈఓ వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ముందస్తుగానే బయట రద్దీ లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భక్తులను ఎప్పటికప్పుడు రద్దీ లేకుండా దర్శనాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల ద్వారా టెంపుల్ ప్రాంగణంలో అయితే రద్దీ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. మొత్తానికి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు కొత్త సంవత్సరం రోజున మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన అనంతరం అయితే భక్తులను ఇక్కడ దర్శనాలకు అనుమతిస్తున్నారైతే చెప్పాలి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి కూడా కొంతమందితోటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మీకు విశాఖపట్నం నుంచి వచ్చానండి. ఎట్లా అనిపిస్తుంది కొత్త సంవత్సరం? చాలా బాగుంది, చాలా ఏర్పాట్లు బాగున్నాయి. చక్కగా ఇటు దొమ్మి లేకుండా ఒకరి మీద ఒకరు తోసుకోకుండా బాగానే ఉంది. చాలా బాగుంది. ఈ అమ్మవారి టెంపుల్ కు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎట్లా? నేను మొదటిసారి ఒకసారి వచ్చాను 20 సంవత్సరాల క్రితం. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ దర్శనం మాకు లభించింది. అంతా ఆవిడ కరుణ. చాలా హ్యాపీ. మేము చాలా బాగా చేసాం. బాగుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తామండి సార్. మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం వచ్చా. అమ్మవారు ఇక్కడ రావడం వల్ల మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఈయన మా అన్న, మా తమ్ముడు, మొత్తం కుటుంబంతో వచ్చాము. ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం వస్తాను. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఆంధ్ర నుంచి వచ్చాను, రాజమండ్రి నుంచి. ఇక్కడికి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి చాలా బాగా జరిగింది. దర్శనం అంతా ఇక్కడ ఏర్పాట్లు ఏంటి అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. అంతా కూడా చాలా అమ్మవారి దర్శనం మాకు చాలా ఇదిగా జరిగినది. మాకు చాలా సంతోషకరంగా ఉన్నది ఈరోజు జరిగినందుకు. ఆంధ్ర నుంచి వచ్చామని చెప్తున్నారు కదా, పండగ కోసం వచ్చారా? అమ్మవారిని దర్శించుకోవడం లేకపోతే ఇక్కడే ఉంటారా మీరు? లేదు, ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం వచ్చాను. ఈ రోజు ఇక్కడ దర్శించుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. అంటే ఈ అమ్మవారిని దర్శించుకుందారని ప్రత్యేకించి వచ్చాం ఈరోజు ఇక్కడికి. చాలా బాగుంది, చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటాం, ప్రతి ఆదివారం అలా చూసుకుని వస్తూ ఉంటాం. ఉగాది పర్వదినమున దర్శించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కుటుంబ సభ్యులతో వచ్చినాం. వస్తాం. దర్శనం మంచిగా అయింది. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. మంచిగా అనిపిస్తుంది. చాలా మంది భక్తులు వచ్చారు, చాలా సంతోషంగా. శ్రీకూరు బాలాజీ గుడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం మేము. చాలా బాగుంది, బాగా జరిగింది. యాక్చువల్గా త్వరగా వచ్చాం అనుకున్నాం, కానీ ఇప్పటికే ఇంతమంది ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి. నేను ఈ సంవత్సరం వచ్చాను ఉగాదికి. నేను 2023లో దసరాకు వచ్చాను, తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాను. బాగుందండి, దర్శనం బాగా జరిగింది. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. చాలా అంటే చాలా బాగుంది. పెద్దమ్మ తల్లి దర్శనం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి ఇక్కడికి ఉగాది రోజు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం. ఉగాది పండుగ సందర్భంగా అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం అయితే ఆనందంగా ఉందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిటీలో ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ఉదయం పూట ఇళ్లలో పూజా కార్యక్రమాలు చేసుకున్న అనంతరం ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సాయంత్రం పూట అయితే అన్ని టెంపుల్లలో కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఈ కాలం ఎట్లా ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చెప్తారు. కెమెరామెన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.